వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, గణేష్ ఫెస్టివల్ వస్తుంది. సో వినాయక చవితి శుభాకాంక్షలతో మనం గణేశుణ్ణి, వినాయకుణ్ణి ఈజీగా ఫ్రీ హ్యాండ్లో చాలామంది గ్రాఫ్ వేసి చూపిస్తారు. కానీ నేను ఈ వీడియోలో మీకు వితౌట్ గ్రాఫ్లో కూడా మనం పర్ఫెక్ట్గా డ్రాయింగ్ చేయొచ్చు. సో నేను ప్రతి వీడియోలో డ్రాయింగ్ క్లాసెస్లో ఎవరికి చెప్పినా కూడా ఫ్రీ హ్యాండే ట్రై చేయండి అని అంట. ఫ్రీ హ్యాండ్ అంటే గ్రాఫ్ వేయకుండా మనం ఏదైతే పిక్చర్ చూస్తున్నామో అదే ఇమేజ్ని చూసుకుంటూ డ్రా చేయడం. ఇలా చేయడం వల్ల మీకు డ్రాయింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నిజం చెప్పాలి అంటే గ్రాఫ్ లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ వాడి మనం డ్రాయింగ్ చేయకూడదు. అలా చేయడం వల్ల మీకు డెవలప్మెంట్ అనేది డ్రాయింగ్లో ఎప్పటికీ కనిపించదు. మరి ఎలా చేయాలి? ఇలా నేను చేస్తున్నట్టుగా మీరు ఎనీ పిక్చర్, ఏ ఇమేజ్ అయినా తీసుకోండి, మీరు ఆ ఇమేజ్ని ఇలాగే చూస్తూ వెయ్యండి. అప్పుడే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, డ్రాయింగ్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే ఎరేజర్ అనేది అస్సలు యూజ్ చేయకండి. ఎరేజరు యూజ్ చేస్తే మీరు తప్పు ఎక్కడ చేస్తున్నారనేది మీకు అర్థం కాదు. అంటే మీరు తప్పు చేస్తేనే కదా ఎరేజ్ చేస్తామని మీకు అనిపించవచ్చు. నేనేమంటానంటే ఎరేజ్ చేయకుండా, తప్పు లేకుండా మీరు ట్రై చేయండి. డ్రాయింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. స్టార్టింగ్ ట్రబుల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని అధిగమించాలి అంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ కూడా చూసి చేయండి. సో వినాయక చవితి వస్తుంది. నేను ఈ పిక్చర్ని ఏదైతే ఉందో అదే మీకు యాజ్ ఇట్ ఈజ్గా స్కెచ్ వేస్తున్నాను. ఇదే దాన్ని నేను అక్రిలిక్ కలర్స్లో, కలర్ మీడియంలో కూడా మీకు చూపిస్తాను. సో ఎప్పుడైనా సరే మీరు చెయ్యాలి అంటే స్కెచ్ అనేది ఫ్రీ హ్యాండ్లో చేయాలి. చాలామంది ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి అని అనుకుంటారు. ఫ్రీ హ్యాండ్ అంటే మనం ఒక పిక్చర్ చూసినప్పుడు డైరెక్ట్ దాన్ని పెన్సిల్ తీసుకొని స్కెచ్ వేయడమే. పెన్సిల్ ఆర్ పెన్ ఎనీ, దాన్ని డైరెక్ట్గా స్కెచ్ వేయడమే. గ్రాఫ్ వేసి లేదంటే ఇతర ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఏదో మెథడ్ యూజ్ చేసి చేయవసరం లేదు. మీకు నిజంగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఫ్రీ హ్యాండే చేయండి. అప్పుడే డ్రాయింగ్ అనేది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో నేను ఈ వీడియో కంప్లీట్గా ఫ్రీ హ్యాండే వేస్తాను. మీరు చూడండి, ఎక్కడ మ్యాజిక్ అంటూ ఏమీ లేదు. చాలా వీడియోలు మీరు యూట్యూబ్లో చూసినప్పుడు మీకు గ్రాఫ్ వేసి చక్కగా లైన్ బై లైన్ మీకు చూపిస్తూ ఉంటారు. మీరు కానీ అలా కానీ ప్రాక్టీస్ చేశారంటే ఎప్పటికీ కూడా మీకు డ్రాయింగ్లో డెవలప్మెంట్ ఉండదు. సో డ్రాయింగ్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది వెయ్యండి. నేను ఈ వీడియోలో మీకు ఏదైతే చెప్తున్నానో అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. చెప్పేది మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. నేను ఇది క్యాన్వాస్ పైన చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఆయిల్ పెయింటింగ్ ఆర్ అక్రిలిక్ పెయింటింగ్ చేసి చూపిస్తాను. అందుకని దీనిని నేను క్యాన్వాస్ పైన చేస్తున్నాను. ఇది పేపర్ అయితే కాదు. సో మీకు ఈ వినాయక చవితి శుభాకాంక్షలతో మనం ఏదైనా మొదలు పెట్టేటప్పుడు వినాయకుడికి పూజ చేసుకుంటాం. సో మీరు కూడా డ్రాయింగ్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ వినాయకుడి పిక్చర్నే డ్రా చేయండి. మొట్టమొదటిసారిగా మీరు వినాయకుడి ఇమేజ్ని మీరు డ్రాయింగ్ చేయండి. ఆ వినాయకుడిని మీరు మొక్కుకోండి. వినాయక, నేను డ్రాయింగ్ బాగా చేయాలనుకుంటున్నానని మీరు ఆ వినాయకునితోనే మీరు డ్రాయింగ్ చేయడం ప్రారంభించండి. మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఇలాగే మీరు ఫ్రీ హ్యాండ్ చేయండి. అప్పుడే మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు నువ్వు వేసే డ్రాయింగ్ బాగోలేదు అని చాలామంది చెప్పచ్చు, లేదంటే మనల్ని చూసి నవ్వుకోవచ్చు ఇది డ్రాయింగ్ అని. కానీ ఒక రోజున పర్ఫెక్ట్ అవుతారు.
అందుకే నేను ఎవరికి చెప్పినా ఇక్కడ స్టూడెంట్స్కి నేర్పించినా కూడా ఫ్రీ హ్యాండే డ్రాయింగ్ చేయండి అని చెప్తాను. గ్రాఫ్ అనేది ఎప్పుడు అంటే మీరు ఏదైనా ఒక పోర్ట్రైట్ రావట్లేదు అన్నప్పుడు అప్పుడు మీరు గ్రాఫ్ వేసుకోవాలి. చెప్పాలంటే ఇది కూడా ఒక పోర్ట్రైటే, కానీ ప్రతి దాన్ని మన గ్రాఫ్లో వేస్తే నిజంగా డ్రాయింగ్ అనేది ఎప్పటికీ డెవలప్మెంట్ ఉండదు. ఇది నేనే కాదు, ఏ టీచర్ అయినా కూడా ఇదే చెప్తారు. చాలామంది ఏంటంటే వీడియోస్ బాగా చూపించడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అందుకే గ్రాఫ్ అని లేదంటే ఇతర టెక్నిక్స్ మీకు చెప్తూ ఉంటారు. అయితే టెక్నిక్స్ ఓకే, గ్రాఫ్ కూడా ఓకే. అలా అని ప్రతిదీ కూడా మీరు అలాగే చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఎప్పటికీ డ్రాయింగ్ అనేది ఉండదు. మీకు కావాలంటే టెక్నిక్స్ అనేది మనకు అప్పుడప్పుడు ఉపయోగపడతాయి, కానీ మనం ఏదైతే చూస్తున్నామో అది మీరు కొన్ని వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎలా అంటే అక్కడ నిమిషాలలో అక్కడ చూస్తున్న వాళ్ళని డ్రాయింగ్ చేసేస్తూ ఉంటారు. ఎలా గీస్తారు అంటే అది ఫ్రీ హ్యాండ్. సో ఫ్రీ హ్యాండ్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నా వీడియోస్ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ఒక పికాసో లాగా మీరు అవ్వచ్చు, ఒక రాజా రవివర్మ లాగా అవ్వచ్చు, ఎంఎఫ్ హుస్సేన్ లాగా అవ్వచ్చు. అలా ప్రతి ఒక్కరు కూడా అలా కష్టపడి వచ్చిన వాళ్ళు మీరు కూడా ఖచ్చితంగా అవ్వగలుగుతారు. సో అందుకే డ్రాయింగ్ చేసేటప్పుడు ట్రై చేయండి. ఇది మనకి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి సందర్భంగా మీకు వినాయకుడిని ఎలా డ్రా చేయాలి, తర్వాత దానిని కలరింగ్ ఎలా చేయాలి, నేను ఈ వీడియోలో మీకు ఇప్పుడు స్కెచ్ చూపించాను. దీన్ని షేడింగ్ ఎలా చేయాలి, అలాగే నెక్స్ట్ కలరింగ్ ఎలా చేయాలి, క్యాన్వాస్ మీద కూడా షేడింగ్ చేయొచ్చు. మీకు దీనిపైన చార్కోల్తో ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత దీన్ని అక్రిలిక్ కలర్స్ ఆర్ ఆయిల్ కలర్స్ ఏదైనా మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫోటోలు ఏదైతే చూస్తున్నారో అదే మీకు పెయింటింగ్ చేసి చూపిస్తాను. సో మనం ఏదైతే మన కళ్ళతో చూస్తున్నామో ఖచ్చితంగా అది అలా వేయడానికి ట్రై చేయండి. మీరు కూడా ఖచ్చితంగా నాకన్నా మీరు బాగా చేయగలుగుతారు. ట్రై చేయండి. అందుకే నేను ప్రతి వీడియోస్ కూడా నావెక్కడ గ్రాఫ్ ఉండవు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ గ్రాఫ్ చేసి బాగా సూపర్గా చూపించగలుగుతాను, కానీ అలా వద్దనే కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.